ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకరోజు ఒక వ్యక్తి ఇంటికి చిన్న పాము పిల్ల వచ్చేసిందంట. ఏదైతే పాము పిల్ల ఇంటికి వచ్చేసిందో లోపల చూసి చిన్నగా క్యూట్గా భలే ఉందిలే అని చెప్పి పెంచుకుందాం, ఇది తప్పిపోయి వచ్చేసిందని చెప్పి దాన్ని పెంచుకోవడం ప్రారంభించాడంట. అది కొన్ని సంవత్సరాల తర్వాత చాలా పెద్దగా అయిపోయింది. అయితే ఒకరోజు ఈ వ్యక్తి పడుకున్నప్పుడు ఆ పాము ఈ వ్యక్తిని మొత్తం చుట్టేసి చంపేసిందంట. ఇది ఒక ఉదాహరణగా చెప్పబడింది. కానీ నిజంగా నువ్వు ఆలోచించినట్లయితే ఏదైతే ఈరోజు ఆ పాపం అనే బీజాన్ని నువ్వు పెంచుకుంటున్నావో ఒక రోజు అదే నీకు మరణాన్ని తీసుకొస్తుందని జ్ఞాపకం చేసుకో. అందుకనే బైబిల్ స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది, పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఏదైతే పాపాన్ని నువ్వు పెంచుకుంటున్నావో ఆ పాపము నిన్ను పాతాళములకు నడిపిస్తుంది గనుక ఈరోజు ఆ పాపము నుంచి విడుదల కలిగించేవాడు ఆ ప్రభువైన యేసుక్రీస్తువే గనుక ఈరోజు జ్ఞాపకం చేసుకో, నీ పాపాల నుంచి విడుదల కలిగించే దేవుడు ఉన్నాడు, రక్షించే దేవుడు ఉన్నాడు. ఆ దేవుని నిన్ను నమ్ముకునేలా, ఆ దేవుని చెంత నువ్వు చేరనేలా నీ పాపము నుంచి విడుదల కలిగించి శ్రేష్టమైన నిత్య రాజ్యంలోకి నిన్ను నడిపించి బంగారు సింహాసనం నిన్ను ఎక్కించి ఆయన కుడి పార్శ్వమున నిన్ను కూర్చోబెట్టుకుంటాడు కనుక పాపాన్ని విడిచిపెట్టు, ఆ దేవుణ్ణి పట్టుకో. ఆ దేవుడు మార్గము సరళం చేసి నిన్ను ముందుకు నడిపించి ఆ పాతాళము నుంచి విడుదల కలిగించిన గాక. ఆమేన్.